మెజార్టీ జాతీయ రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్ స్పష్టీకరణ దేశవ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్ దైనిక్ భాస్కర్ గ్రూపుల ఎగ్జిట్ పోల్స్ది అదే మాట 50% ఓట్లతో 14 లోక్సభ సీట్లు వైఎస్ఆర్సీపీవేనన్న టైమ్స్ నౌ ఈటీజీ రీసెట్ 50% కంటే ఎక్కువ ఓట్లతో 15 నుంచి 17 లోక్సభ సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తున్న దైనిక్ భాస్కర్ డీబీ రాష్ట్ర మీడియా సెఫాలజిస్టు సర్వే సంస్థలు చేసిన 32 ఎగ్జిట్ పోల్స్లో 24 పోల్స్ వైఎస్ఆర్సీపీ వైపే బీజేపీ భజన చేసే ఇండియా టుడే గ్రూప్ ఎన్డీటీవీ జూ న్యూస్లో ఎగ్జిట్ పోల్స్ మాత్రం భిన్నంగా వెల్లడి ఈనాడుతో భాగస్వామ్యం ఉన్న సిఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ అదే దారి 2021లో బెంగాల్లో 2023లో రాజస్థాన్ మధ్యప్రదేశ్లో తప్పులో కాలేసిన ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ తాజా ఎగ్జిట్ పోల్స్లో కనీసం వైఎస్ఆర్సీపీ గుర్తును కూడా ఫ్యాన్కి బదులు చీపురుగా చూపిన సంస్థ గుర్తు తెలియకుండా క్షేత్రస్థాయి స్థితిగతులు తెలుసుకోకుండా చేసిన సర్వే అని చెప్తున్న పరిశీలకులు తాను ఏపీలో పర్యటించినప్పుడు సర్వేలో పేర్కొన్న పరిస్థితులు లేవని విభేదించిన జర్నలిస్ట్ రాజ్దీప్ మహిళలు గ్రామీణ ఓటర్లు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారని అదే ఛానల్లో సర్వే నిర్వాహకుడితో వ్యాఖ్యలు బీజేపీ నినాదమైన 400 సీట్లకు ఆ పార్టీని తీసుకెళ్లడమే లక్ష్యంగా కొన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్ పోల్స్ రాజస్థాన్ హిమాచల్ హర్యానాలో ఉన్న స్థానాల కంటే అధిక స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వెల్లడి రాజధాని స్కిల్ స్కామ్లో చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల కూటమి గెలుస్తుందంటూ వ్యాఖ్యలు కానీ ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ కూడా రాజధాని అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకొని తీరు బాబుని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రంలో చిన్నపాటి బంధులు నిరసనలు కూడా జరిగిన దాఖలాలు లేవు హైదరాబాద్లో ఐటీ గ్రూప్ పేరిట కూపన్లు ఇచ్చి మరీ నిరసన చేయించిన ఒక సామాజిక వర్గం వ్యక్తులు వాస్తవానికి రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేసే పాలనతో పటిష్టంగా నిలబడే వైఎస్ఆర్సీపీ తమ కుటుంబాలు బాగుపడ్డాయనే భావంతో ఆ పార్టీ వెనక అంతే బలంగా నిలబడ్డ ప్రజలు ఇవన్నీ వైఎస్ఆర్సీపీని స్పష్టంగా విజయం వైపు తీసుకెళ్తున్నాయని తేల్చిన సర్వే సంస్థలు సెఫాలజిస్టులపై బెదిరింపులకు దిగిన చంద్రబాబు నారా లోకేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టైమ్స్ నౌ ఈటీజీ